కావాలా? అయితే రాముణ్ణి పెట్టేయ్. సూపర్ హిట్ కావాలా? అయితే కృష్ణుని దించేయ్. బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలా? ఇంకేం ఏదో ఒక దేవుణ్ణి పెట్టేసేయ్. ప్రస్తుతం మన సినిమాల వాలకం చూస్తుంటే అలానే ఉంది మరి. దీంతో సాలిడ్ హిట్స్ కొట్టేందుకు భలే స్ట్రాటజీ ప్లాన్ చేశారే అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మన సోషల్ మీడియా వారియర్స్. స్టోరీ ఎలా ఉన్నా డివోషనల్ టచ్ మాత్రం పక్కా అంటున్నారు మన ఫిలిం మేకర్స్. కథ కాస్త అటు ఇటు అయినా దేవుడు భారం మోస్తాడులే అన్న ధీమా కాబోలు. అందుకే ఈ మధ్య ప్రతి కథకి మైథలాజికల్ టచ్ ఇస్తూ మ్యాజిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇలా గతంలోనూ మేకర్స్ దేవుణ్ణి సినిమాల్లోకి దించేసిన ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త మరీ ఎక్కువైంది. విశ్వాంబరాలో చిరంజీవి మరోసారి డివోషనల్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తే అఖండ ఫ్రాంచైజీలో శివయ్యపై కాన్సన్ట్రేట్ చేశాడు మన నందమూరి బాలయ్య. ఇక టాలీవుడ్ కింగ్ అయిన నాగార్జున ఇప్పటికే అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ అంటూ ఎన్నో సినిమాలని దేవుడి చుట్టూ తిప్పినవాడే. ఇక వెంకీమామ గోపాల గోపాలతో డివోషనల్ టచ్ ఇవ్వక బాహుబలితో శివన్నామ స్మరణతో మునిగి తేలాడు మన ప్రభాస్. ఇక పుష్ప 2లో అమ్మవారి జాతరకి పుష్పరాజ్ పూనకాలు తెప్పిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాలో ఆయుధ పూజతో అదరగొట్టాడు. సంబరాల ఏటిగట్టులోనూ భక్తి ఎలిమెంట్ ని మిస్ చేయట్లేదట ఈ మెగా మేనల్లుడు. ఇక సాలిడ్ సక్సెస్ చూసిన కార్తికేయ 2 సినిమాల్లో డివోషనల్ టచ్ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. ముఖ్యంగా కార్తికేయ 2లోని ద్వారకా బ్యాక్ డ్రాప్, శ్రీకృష్ణుడి నేపథ్యం నార్త్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేశాయి. దీంతో వస్తున్న స్వయంభూలోనూ అలానే ప్లాన్ చేశాడట నిఖిల్. హనుమాన్తో సాలిడ్ హిట్ కొట్టిన తేజ లేటెస్ట్ గా వచ్చిన మిరాయ్ శ్రీరాముడి ఆయుధం చుట్టూ కథని నడిపి కోట్లు వెనకేసుకుంటున్నవాడే. ఇక సుధీర్ బాబు జటాధర మీద భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా శివుణ్ణి మేకర్స్ సరికొత్తగా చూపడమే అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలోనూ డివోషనల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయట. మొత్తానికి బాక్సాఫీస్ హిట్ కి వయాగా మేకర్స్ భక్తిని నమ్ముకుంటున్నారన్న మాట. అయితే ఇదే డివోషనల్ టచ్ తో వచ్చిన అంజీ, ఆదిపురుష్ వంటి సినిమాలు అడ్డంగా పోయాయని మేకర్స్ గ్రహిస్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.